అందరికీ తెలిసిన స్కిల్లే వెబ్సైట్ డిజైన్. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి బయట ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ అనేది కంపల్సరీ అయిపోయింది. అందుకే ఈ వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ ఎండ్ చేయడం అనమాట. ఇది కూడా ఎలాంటి స్కిల్ అంటే, ఈ స్కిల్ లో కోడింగ్ అనేది ఉండదు, వితౌట్ కోడింగ్ అనమాట ఈ స్కిల్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వెబ్సైట్స్ కస్టమైజ్ కూడా చేయవచ్చు. అండ్ మీరు పేమెంట్ గేట్వే అట్లాంటివి కూడా ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే కూడా ఈ వెబ్సైట్ లో చేయొచ్చు. ఒక ఈ కామర్స్ సైట్ కూడా బిల్డ్ చేయొచ్చు ఈ స్కిల్ తోటి. అలా అని చెప్పి ఈ స్కిల్ కి కొత్త స్కిల్ ఏం కాదు, ఇది పాత స్కిల్లే. దీనికి లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంది ఈ స్కిల్ కోసం. అండ్ ఇంకోటి, మోస్ట్లీ గ్లోబల్ లో ఉన్న 40% ఆఫ్ ద వెబ్సైట్స్ ఈ స్కిల్ తోటే చేసింది. ఆ స్కిల్ ఏంటిదంటే వర్డ్ ప్రెస్. ఇది నేర్చుకోవడానికి చాలా ఈజీ అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఈజీగా మీకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. అండ్ మనం ఎవరైతే వర్డ్ ప్రెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ వర్డ్ ప్రెస్ అని పెట్టారు అనుకోండి, మేము కూడా దీని మీద వీడియోస్ తీసుకురావాలని ట్రై చేస్తాం. అంటే దానికోసం వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటేనే లైక్ చేసి కమెంట్ చేశారు అనుకోండి, ఇంకొక చాలా మందికి వెళ్తుంది. నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటాను అనమాట వర్డ్ ప్రెస్. అండ్ మీకు కొన్ని వెబ్సైట్ చూపిస్తాను ఇక్కడ. ఈ వెబ్సైట్స్ అన్ని మనం కస్టమర్స్ వేరే వాళ్ళ కోసం చేసింది అనమాట. అది కూడా మన కస్టమర్స్ కోసం. ఈ వెబ్సైట్స్ నేను డబ్బులు తీసుకొని వేరే కస్టమర్స్ కోసం చేశాను. ఇవన్నీ మీరు చూస్తున్న వెబ్సైట్స్ అన్ని కస్టమర్స్ కోసం చేసిన వెబ్సైట్స్. నేను ఒక్కొక్క వెబ్సైట్ కి హ్యాడ్ చార్జ్డ్ మోర్ దెన్ 10,000. ఐఎమ్ నాట్ సింగ్ నేను మోర్ దెన్ 10,000 చార్జ్ చేశాను. ఇదే మనం ఒక వర్డ్ ప్రెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి ఏమేమి కావాలో చెప్తాను. అసలు ఒక వెబ్సైట్ లో ఏమేమి ఉంటాయో చెప్తాను మీకు. అసలు మనకు ఒక వెబ్సైట్ లో మీరు అమెజాన్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఇలా చూసారనుకోండి, ఫస్ట్ ఒక వెబ్సైట్ పనిచేయాలంటే డొమైన్ కావాలన్నమాట. డొమైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు Amazon.in అని ఉంది. Amazon.in అనేది ఫస్ట్ ఒక పేరు కొనుక్కోవాలి. దాన్ని ఏమంటారు అంటే డొమైన్ అంటారు. నెక్స్ట్ హోస్టింగ్ అంటే, ఇప్పుడు Amazon.in అనే ఓపెన్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. అదంతా ఏంది, ఓవర్ డెవలప్ చేసిన కోడ్. ఆ కోడ్ ని మనకు అమెజాన్ హోస్టింగ్ లో పెడతారు అనమాట. హోస్టింగ్ అంటే స్పేస్. మనకి ఇప్పుడు సిస్టమ్ ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్ లో స్పేస్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్. అట్లా హోస్టింగ్ అని క్లౌడ్ స్పేస్ ఉంటుంది ఒక దగ్గర. దాంట్లో మనం డెవలప్ చేసిన కోడ్ పెడతాం. ఆ కోడ్ పెట్టి ఏం చేస్తామంటే, ఈ డొమైన్ ఉంది కదా, ఈ డొమైన్ కి ఆ హోస్టింగ్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. రికార్డ్స్ పెట్టి, కొన్ని IP అడ్రస్ రికార్డ్స్ అని ఉంటాయి, ఆ రికార్డ్స్ పెట్టి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఏం చేస్తామంటే, Amazon.in అని కొట్టంగానే మన హోస్టింగ్ లో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ చూపించడం వల్ల వెబ్సైట్ వస్తుంది. మనం ఇక్కడ వర్డ్ ప్రెస్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ డొమైన్, హోస్టింగ్, ఈ కనెక్షన్ చేసి మనం ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని క్రియేట్ చేయబోతున్నాం. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, వర్డ్ ప్రెస్ సిరీస్. దానికి మేజర్ గా నాకు కావాల్సింది ఏంటంటే, మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం. నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ది సిరీస్ అనమాట. 10,000 సబ్స్క్రైబర్స్ రాగానే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక 30,000 to 60,000 అసలు ఎలా ఏం చేస్తారు, అసలు ఆ టూల్ ని ఎట్లా నేర్చుకోవాలి, ఫస్ట్ ఆ టూల్ ప్రొసీజర్ చెప్తాను. తర్వాత ఏంటంటే, ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ఎలా పట్టుకుంటాను, నాకు క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ ని నేను ఎలా తెచ్చుకుంటానో ఆ క్లయింట్స్ ది కూడా మీకు ప్రూఫ్ తో సహా. థ్యాంక్ యూ.